Hi guys, welcome back to our channel. What is HTML? HTML stands for Hypertext Markup Language. And why do we use HTML? HTML యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ అనేది స్ట్రక్చర్గా చేస్తాము. అదేవిధంగా మనము కొన్ని ఎలిమెంట్స్ లైక్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, సో ఇలాంటి అనేది కొన్ని యూస్ చేసుకొని మనము దాంట్లో కంటెంట్ అనేది డిస్ప్లే చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఫండమెంటల్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్సైట్స్. ఓకే, నెక్స్ట్ మనం ఈ హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూస్ చేసుకొని మనము చాలా బిల్డ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే మనం ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాం. ఓకే, హెచ్టిఎంఎల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే దానికి ఒక మూమెంట్ ఉండదు, ఒక స్టైలింగ్ ఉండదు. వాట్ ఈస్ సిఎస్ఎస్? సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ స్ట్రీమ్. ఓకే, నెక్స్ట్ వై వీ యూస్ సిఎస్ఎస్ యూస్ చేసుకొని మనం హెచ్టిఎం యొక్క ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్కి ఏం చేస్తామంటే మనం కొన్ని కలర్స్ కానీ స్టైల్స్ కానీ అలా ఇస్తాం. సో దానివల్ల మనము ఒక యూజర్ అనేవాడు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు చాలా ఇంట్రాక్టింగ్గా మళ్ళీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, దీన్ని ఒక ఎగ్జాంపుల్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్లో మనం ఒక స్కెల్టన్ చూస్తాం. సో ఇప్పుడు మనం ఇది చూస్తే దీనికి కొంచెం కలర్స్ ఇస్తున్నట్టు ఆ విధంగా ఉంటుంది సిఎస్ఎస్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది యూస్ చేసుకొని మనం ఒక వెబ్సైట్స్ అనేది ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్గా మనము డైరెక్ట్గా చూడగలుగుతాం. లైక్ మనము క్రికెట్ అనేది క్రిక్బజ్ అనే ఒక వెబ్సైట్లో చూస్తాం. అది మనకి ఏం చేస్తుంది, లైవ్లో ఎంత స్కోర్ కొట్టారు అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకు చూపిస్తూ ఉంటుంది. సో జావాస్క్రిప్ట్ అనేది అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ అనేది బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ అనేది మనము యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, జావాస్క్రిప్ట్. ఓకే, మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ చూస్తే జావాస్క్రిప్ట్కి కలర్ ఉంది, మళ్ళీ అదేవిధంగా మూమెంట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.